నమస్తే అండి. నేను అన్వేషణ వాడు ఉన్నాడు కదా, అన్వేషణ వాడు వాడు మాట్లాడిన కాడి నుంచి చాలా బాధ అనిపిస్తుందండి. నాకు మనసు చాలా బాధ అనిపిస్తుంది. నైట్లో నిద్ర రావట్లేదు. తినాలంటే నాకు వాడు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. మన ఇండియన్ సంస్కృతిని మాట్లాడేంత ఇది ఎక్కడుంది వాడికి? అసలు గరికపాటిని కానీ ఆ మాట అనడం కానీ, తర్వాత సీతమ్మ గారిని ఆ మాట అనడం కానీ ఎంత తప్పని. మన ఇండియాలో పుట్టివాడు మన ఇండియాలో యూట్యూబ్ వల్ల వాడు ఎంతో డెవలప్ అయ్యాడు, ఎంతోమంది సబ్స్క్రైబర్లు అయ్యారు. ఆ డబ్బు వల్ల వాడు వచ్చినాక ఆ డబ్బుని వాడు తినేసి కొవ్వు పట్టేసి బాగా విదేశాలకు వెళ్ళిపోయి కొవ్వు పట్టిపోయి బాగా తిని వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావట్లేదు. వాడు మనిషి అయినా అసలు ఎంత బాధ అనిపిస్తుందండి నాకు మనసులో. నిజంగా గరిపాటిన ఆయన ప్రవచనలు విని మేము మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళందరూ ఎంతో మారామండి. ఎంతో నేర్చుకున్నాం ఆయన వల్ల. ఆయన మాటల వల్ల మేము చాలా నేర్చుకున్నామండి. నిజంగా ఆయన విమర్శించడం చాలా తప్పండి. నిజంగా చాలా తప్పు. చాలా బాధ అనిపిస్తుంది. మేము ఎంతో నేర్చుకున్నామండి. ఆయన ప్రవచనం వల్ల మేము చాలా నేర్చుకున్నాం. ఆయన వింటుంటాము. ఆయన చెప్పే మాటలు మేము చాలా విని, నేను కానీ మా ఇంట్లో మా పిల్లలు కానీ బాగా నేర్చుకున్నాం. పద్ధతులు నేర్చుకున్నామండి. కొన్ని పద్ధతులు నేర్చుకున్నాము. ఆయన మారడం కూడా చాలా తప్పండి. అసలు వాడు ఎక్కడున్నాడండి? మీరు అధికారులు కొంచెం స్పందించి వాడు ఎక్కడున్నాడో తీసుకొచ్చి వాడిని వెతికి, అన్వేషణ వెతికినట్టు వెతికి మొత్తం వాడిని ఇండియాని తీసుకొచ్చి వాడిని కాళ్ళు చేతులు నరికి వాడిని ఎందుకన్నా మన ఇండియా సంస్కృతి వాడిని బాగా బుర్రకు పట్టేయండి. వాడు ఏం మాట్లాడితే వాడికి అర్థం కావట్లేదు. కానీ వాడిని ఎక్కడున్నాడో వెతికి పట్టుకొచ్చి వాడిని నడి రోడ్డు మీద మేము అందరం వస్తామండి. వాడిని ఎట్లా కొడతామో మాకు తెలియదు. వాడికి ఎలా శిక్ష వేయాలో మాకైతే బాగా కోపం ఉందండి. వాడు దొరికినాడంటే వాడిని మటుకు చిత్తు కుక్కను కొట్టినట్టు కొట్టేస్తామండి. నిజంగా వాడిని మటుకు ఎక్కడున్న అధికారులు కానీ మా స్పందించి వాడిని మటుకు తీసుకురండి. సీతాదేవిని కూడా మాట్లాడడం కూడా చాలా తప్పు. అమ్మవారిని కూడా చాలా తప్పు. స్త్రీని గౌరవించలేని వాడు ఎందుకండి వాడు? నిజంగా తీసుకురండి. వాడిని చాలా బాగా అనిపిస్తుందండి. వాడికి శిక్ష వేయాలండి. కంపల్సరీగా శిక్ష వేయాలి. వాడికి తెలియాలి ఎందుకు మాట్లాడాము, మనం ఈ తప్పు మాటలు ఎందుకు మాట్లాడాము తెలియాలండి వాడికి. దయచేసి మరి మీ మటుకు వాడిని ఎక్కడుండే పట్టుకోరండి. పట్టుకొచ్చి మా చేతికి ఒక్క చెప్పండి. మేము ఈ సంస్కృతి గురించి, ఈ సాంప్రదాయాల గురించి, మన ఇండియన్ గురించి చెప్పి వాడు ఏం చేస్తామో ఆ విధంగా మేము చేస్తామండి. దయచేసి నా మాట మీరు విని ఇవన్నీ చేస్తారు, వాళ్ళు తీసుకొస్తారని మేము అనుకుంటున్నామండి. దయచేసి వాడిని మటుకు తీసుకురండి. అన్వేషణ గారిని ఎక్కడున్నాడు? వాడు తల్లికి పుట్టినాడు. వాడు మన ఇండియాలో పుట్టినాడు అసలు వాడు. దయచేసి వాడిని తీసుకురండి. తీసుకొచ్చి మా చేతికి ఒక్క చెప్పండి. చెప్తా గుడ్డలు లేకుండా వాడు ఏది కట్ చేయాలో వాడికి అది కట్ చేసేస్తామండి. మేము వాడిని ఏం మాట్లాడాలో వాడిని పట్టుకొని వాడిని ఒక్కరు కొట్టట్టు కొట్టేస్తామండి. మేము నిజంగా అండి వాడిని మా చేతికి దొరికిపోయింది. మా చేతికి దొరకాలి. వాడు ఎక్కడున్నాడు అండి? వాడు ఏంటండి ఎంత గలీజ్గా ప్రవర్తిస్తున్నాడు? వాడు చండాలంగా ప్రవర్తిస్తున్నాడు. వాడు తల్లికి పుట్టినవాడా, తల్లిదండ్రులకు పుట్టినాడు, మన ఇండియాలో ఉండినాడు వాడు. చేసిండి వాడిని మటుకు మాకు ఆడవాళ్ళ పక్క చెప్పండి. నిజంగాను ఆ మహానుభావుడిని అంటుంటే చాలా బాధ అనిపిస్తుందండి. మాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. గరికపాటి గారిని కానీ నరసింహరావు గారిని మాట అన్నందుకు చాలా బాధ వస్తుంది. అదే నాకు మనసంతా బాధ అనిపిస్తుందండి. దయచేసి వాడిని మటుకు ఇండియాకి తీసుకురండి. మీరు అధికారులు తీసుకురండి.